జై శ్రీరామ్. ఇవాళ తెలంగాణ పరువు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేసారు. ఎప్పుడు ముస్లింలు సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారని చెప్పి మొన్న తెలంగాణ సీఎం స్టేట్మెంట్ ఇచ్చిండు. దానికి యాంటీ స్టేట్మెంట్ ఒక ముస్లిం సోదరుడు పరువు తీసుకుంటూ, ముఖ్యమంత్రి పరువు తీసుకుంటూ, మరి మేము ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్కి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అసలు ముస్లింలు సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు మరి హిందువులు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మరి హిందువులు కూడా బుద్ధి ఉండాలి. సీదా ఓపెన్గా బహిరంగ సభలలో చెప్తుర్రు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఎన్నో సందర్భాల్లో పలు మంత్రులు చెప్పిర్రు. ఇక ముఖ్యమంత్రి అయితే టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అన్నప్పుడు మరి కాంగ్రెస్కి ఓటేసే హిందువులు ఆలోచించాలి, సిగ్గుండాలని చెప్పి నేను అంటున్నా. ఇవాళ హిందుత్వం గురించి పనిచేసే పార్టీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి. గోవును రక్షించే పార్టీ బీజేపీ పార్టీ, గుళ్ళను రక్షించే పార్టీ బీజేపీ పార్టీ. ఇలా కాంగ్రెస్ హయాంలో ఎన్ని గుళ్ళపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేస్తే కూడా ఏ కేసులు, నామమాత్రం కేసులు, ఎవరిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు. సో ఇవాళ ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి హైందత్వం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటేయాలి. మరి కాంగ్రెస్ ముస్లింల వంతు పాడుతూ ఉంటుంది. మరి సిగ్గులేని ఓవైసీ ఇంకొక డైలాగ్ కొట్టిండు, 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ని డెవలప్ చేయలే, విస్మరించారని. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటే అలా సంకలనాకినవు కదరా ఓవైసీ. మరి ఇవాళ 10 ఏళ్ళు డెవలప్ కాలేదంటే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో చెప్పొచ్చు కదా, డెవలప్ అవుతుంది, డెవలప్ చేయని. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాగానే గోడ మీద పిల్లిలేకు సిగ్గు లేకుంటే ఇటు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ సంకలనాకుతున్నావు, వాళ్ళు నీ సంకలనాకుతున్నారు. మరి ప్రజలు, హిందూ సోదరులందరూ ఇది గమనించవలసిందిగా మనవి చేస్తూ, మరి బీజేపీ పార్టీయే మన పార్టీ, హిందువుల సంక్షేమానికి పాల్పడే పార్టీ బీజేపీ పార్టీకే ఓటేయవలసిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్. ఇవాళ తెలంగాణ పరువు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేసారు. ఎప్పుడు ముస్లింలు సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారని చెప్పి మొన్న తెలంగాణ సీఎం స్టేట్మెంట్ ఇచ్చిండు. దానికి యాంటీ స్టేట్మెంట్ ఒక ముస్లిం సోదరుడు పరువు తీసుకుంటూ, ముఖ్యమంత్రి పరువు తీసుకుంటూ, మరి మేము ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్కి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అసలు ముస్లింలు సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు మరి హిందువులు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మరి హిందువులు కూడా బుద్ధి ఉండాలి. సీదా ఓపెన్గా బహిరంగ సభలలో చెప్తుర్రు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఎన్నో సందర్భాల్లో పలు మంత్రులు చెప్పిర్రు. ఇక ముఖ్యమంత్రి అయితే టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అన్నప్పుడు మరి కాంగ్రెస్కి ఓటేసే హిందువులు ఆలోచించాలి, సిగ్గుండాలని చెప్పి నేను అంటున్నా. ఇవాళ హిందుత్వం గురించి పనిచేసే పార్టీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి. గోవును రక్షించే పార్టీ బీజేపీ పార్టీ, గుళ్ళను రక్షించే పార్టీ బీజేపీ పార్టీ. ఇలా కాంగ్రెస్ హయాంలో ఎన్ని గుళ్ళపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేస్తే కూడా ఏ కేసులు, నామమాత్రం కేసులు, ఎవరిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు. సో ఇవాళ ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి హైందత్వం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటేయాలి. మరి కాంగ్రెస్ ముస్లింల వంతు పాడుతూ ఉంటుంది. మరి సిగ్గులేని ఓవైసీ ఇంకొక డైలాగ్ కొట్టిండు, 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ని డెవలప్ చేయలే, విస్మరించారని. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటే అలా సంకలనాకినవు కదరా ఓవైసీ. మరి ఇవాళ 10 ఏళ్ళు డెవలప్ కాలేదంటే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో చెప్పొచ్చు కదా, డెవలప్ అవుతుంది, డెవలప్ చేయని. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాగానే గోడ మీద పిల్లిలేకు సిగ్గు లేకుంటే ఇటు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ సంకలనాకుతున్నావు, వాళ్ళు నీ సంకలనాకుతున్నారు. మరి ప్రజలు, హిందూ సోదరులందరూ ఇది గమనించవలసిందిగా మనవి చేస్తూ, మరి బీజేపీ పార్టీయే మన పార్టీ, హిందువుల సంక్షేమానికి పాల్పడే పార్టీ బీజేపీ పార్టీకే ఓటేయవలసిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్.